హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ 3 బ్లౌజ్ పీసుల్ని ఒకేసారి కట్ చేస్తున్నాను, ఒకే మెజర్మెంట్స్ తోటి. ఇలాగా ఐరన్ చేసుకుంటే ఏంటంటే కరెక్ట్గా వస్తాయి అన్నమాట, ఎగుడు దిగుడు లేకుండా, ముడతలు లేకుండా. ఈ ఎల్స్కేల్ సహాయంతో పెట్టుకుంటే ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రైట్గా పెట్టాను, ఇటు సైడ్ ఇలా పెడితే కింద వైపు ఎంత క్రాస్ వచ్చిందో చూస్తున్నారు కదా. ఇలాంటి క్రాసుల వల్ల బ్లౌజ్ అనేది కటింగ్లో కొంచెం హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. అందుకని ఇలాగా ఎల్స్కేల్ సహాయంతో ఇలాగా లైన్ గీసేసి ఎగుడు దిగుడు లేకుండా ఇప్పుడు మనం టేప్ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తున్నాను అనమాట. అందుకని మొత్తము కూడా టేప్ మెజర్మెంట్స్తోనేనండి. ఇప్పుడు నేను పొడవు వచ్చి 15.5 ఇంచెస్ పెడుతున్నాను. అంటే మనకి 14.5 అలా వస్తుంది అనమాట పొడవు. ఒక 1/2 ఇంచ్ నడుము పట్టి దగ్గర, షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వెళ్తే 14.5 వస్తుంది. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చి 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇది 40 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు 6 ఇంచెస్లో ఇక్కడ కూడా ఎగుడు దిగుడు వచ్చిందో లేదో చూసుకోవటానికి స్కేల్ యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి కోణం దగ్గర కరెక్ట్గా ఉంటే ఇది ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ 3 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది పెడుతున్నాను. ఇలాగా దీని ప్రకారమే ఒక లైన్ అయితే గీసేస్తున్నాను షోల్డర్కి, నెక్కి కూడాను. ఇక్కడ షోల్డర్ నెక్ 9 ఇంచెస్ ఉంటుంది కాబట్టి ఒక పెద్ద లైన్ గీసాను. షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్కి కూడా ఒక లైన్ అయితే దీంతో గీసేసాను అనమాట. ఇక్కడ 6.5 ఇంచెస్ పెడుతున్నానండి ఆర్మ్ హోలు. ఇక్కడ నెక్ వచ్చేసేసి 9 ఇంచెస్ పెడుతున్నాను. 9 ఇంచెస్ పెట్టచ్చు, 9.5 ఇంచెస్. 9.5 ఇంచెస్ పెట్టి, ఎందుకంటే పొడవుగా ఉంది కదా, ఎక్కువ లెంత్ తీసుకున్నాను కాబట్టి. 3 ఇంచెస్ కదా. ఇక్కడ కూడా ఇది 40 సైజ్ కాబట్టి 10 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. చెస్ట్ లూజ్ వచ్చి 10 ఇంచెస్, ఖర్చు ఒక 2 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ రౌండ్ గీసేస్తున్నాను. 1 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఈ విధంగా ఒక 1 మార్క్ వేసేసుకోవటమే. ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ గీసేస్తున్నాను. ఇంకిక్కడ సేమ్ స్ట్రైట్ లైన్ గీసేయటమే. కింద ఎలాగో డార్స్ వేస్తాం కాబట్టి మనకు కొలత అనేది సరిపోతుందండి. సో ఈ విధంగా గీసేస్తున్నాను. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేయటమే. ఇక్కడ ఎగుడు దిగుడు ఉన్నది ఫస్ట్ కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట. చూడండి, 3 బ్లౌజ్ పీసెస్లు ఒకేసారి కట్ చేసేస్తున్నాను అనమాట నేను. ఇలాగా మొత్తము కూడా కట్ చేసేసుకోవటమే ఈజీగా. ఇవి అమ్మవన్నమాట బ్లౌజులు. అప్పటికప్పుడు కొట్టేమంటే కట్ చేస్తున్నాను. ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను, పింక్ కలర్ బ్లౌజు పైపింగ్ తోటి నీట్గాను. కానీ వీడియో ఏం షూట్ చేయలేదు. అంటే వీడియో షూట్ చేస్తే టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట. సో 1 అవర్లో బ్లౌజ్ అయితే కట్ చేసాను అనమాట. కట్ చేసి స్టిచ్ చేసాను. 1 అవర్ పట్టిందండి, 1.5 అవర్ అంతేను. ఇప్పుడు 3 బ్యాక్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆపోజిట్ కలర్ బ్యాక్ పార్ట్ ఒకటి తీసుకొని ఇటు సైడ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవటానికి ఈ విధంగా పెడుతున్నాను అనమాట. క్రాస్గా పెట్టాను. మళ్ళీ కింద హ్యాండ్స్ కూడా సరిపోవాలి కాబట్టి ఈ విధంగా పెడుతున్నాను. అంటే ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి కదా, అది 2 ఇంచెస్ మార్క్ చేసి ఫోల్డ్ చేస్తున్నాను. క్లాత్ ఏం వేస్ట్ చేయకుండా ఎలా వీలుంటుందో చూసుకోవాలి. ఫస్ట్ మనకి హ్యాండ్స్కి రావాలి, అలానే ఇక్కడ ముక్కలు కూడా పడకుండా చూసుకోవాలి. ఇక్కడ పెద్ద ముక్క పడుతుంది అనమాట. ఇక్కడ హ్యాండ్స్ పొడవు వచ్చినాను. సో అందుకని నేను ఇంకో విధంగా ఇదిగోండి ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోయిందండి. హ్యాండ్స్ పొడుగ్గానే వచ్చినాయి, అలానే ఇది క్రాస్గా వచ్చింది. ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ పెట్టుకోవటానికి సరిపోయిందో చూసుకొని కరెక్ట్గా సరిపోయింది. 7 ఇంచెస్ వచ్చిందండి ఫ్రంట్ నెక్. ఇదిగోండి 5.5 ఇంచెస్ వచ్చింది. ఎప్పుడు కూడాను బుక్స్ పట్టి కాబట్టి 5.5 ఇంచెస్, 5 ఇంచెస్ అంతే పొడవు. ఇక్కడ 7 ఇంచెస్ ఫ్రంట్ నెక్ పొడవు పెట్టాను, కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక రౌండ్ గీసేసుకోవటమే ఫ్రంట్ నెక్కి. అలానే చుట్టూ దీని ప్రకారం గీసేసుకోవటమే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వీడియో ఉంటుందన్నమాట. ఈ విధంగా
మొత్తము కూడా గీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆధారంగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఆర్మ్ హోల్ అయితే లోతు తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి కదండి. 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మిడిల్లోకి ఒక లైన్ ఒక మార్క్ చేసుకొని పైకి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి అంతేను. ఇక్కడ 13.5 ఇంచెస్ వస్తుందండి. కరెక్ట్గా సరిపోయింది 13.5 ఇంచెస్. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ పొడవు పెట్టాం కదా, అందుకని ఇలా మార్క్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఇక్కడ 5 ఇంచెస్ ఉంది కదా, 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. మధ్యలోకి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్లో ఒక 1/2 ఇంచ్ ఇలా లోతు గీసుకొని అలానే ఇక్కడి నుంచి కిందకి ఒక లైన్ గీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతుకి లోపలికి షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఇలాగా పెట్టుకుంటే ఏంటంటే జస్ట్ అద్దినట్టు ఉంటుందన్నమాట, నెక్ జారకుండా. ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని థర్డ్ డాట్ మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ మూడిట్ల మధ్యన గ్యాప్ సేమ్లా వస్తుందండి. అది అలా వచ్చిందో లేదో చూస్తున్నాను అనమాట. ఇక్కడ నెక్ లోపలికి మార్క్ చేయటం వల్ల ఏంటంటే నీట్గా నెక్ పట్టినట్టు ఉంటుందన్నమాట, జారకుండా. అందుకని ఈ విధంగా మార్క్ చేశాను. ఇప్పుడు దీని ప్రకారము మొత్తము గీసిన దాని ప్రకారం కట్ చేసేయటమే. ఇలా మొత్తము కట్ చేసేసేయాలి. దీని ప్రకారము గీసుకున్న దాని ప్రకారం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా ఉంచాను అనమాట. ఇప్పుడు ఇక్కడ లోతు తీసుకోవాలి. అలానే షోల్డర్ దగ్గర కూడా లోతు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసాను అనమాట. ఇప్పుడు ఈ పార్ట్స్లో హ్యాండ్స్ కట్ చేయాలి. ఇక్కడ చాలా ఎగుడు దిగుడు వచ్చిందండి. సో అందుకని చెప్పి నేను ఈ రెండిటిని ఒక తర్వాత కట్ చేశాను. ఇక్కడ కింద వైపు ఎగుడు దిగుడు చూసినా సరే ఒక క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట. పింక్ కలర్ హ్యాండ్స్ కొంచెం ఎక్కువ క్లాత్ ఉందన్నమాట. సో దాన్ని ఎందుకు కట్ చేసేయటం అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక 1 ఇంచ్ దగ్గర వరకు ఎగుడు దిగుడు ఉందన్నమాట. సో ఇట్లా ఫోల్డ్ చేసినా సరే ఇంకా ఆ క్లాత్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఓన్లీ పింక్ కలర్ క్లాత్ని కట్ చేస్తున్నాను అనమాట. ఇది హైట్ వచ్చేసేసి ఇక్కడ 8 ఇంచెస్ వరకు ఉంది. నేను ఇక్కడ ఆర్మ్ హోల్స్ దగ్గర క్లాత్ యాడ్ చేయాలని రెండు వైపులా యాడ్ చేయకుండా ఒకవైపే యాడ్ చేస్తాను. ఇదిగోండి కరెక్ట్గా 8 ఇంచెస్ వరకు ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి అడ్డం వచ్చి 10 ఇంచెస్ పైనే రావాలండి. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ క్లాత్ని ఇలా జరిపి ఇక్కడ ఒకవైపే అతుకులు పడే విధంగా ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టాను. ఇటు సైడ్ కూడా 8 ఇంచెస్ చూసుకొని ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ వచ్చి 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 2.5 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ ఉందండి. 9కి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్ కరెక్ట్గా ఉందన్నమాట. సో ఇలా కర్వ్ తీసేసేయటమే. అక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతుకి ఒక 1/2 ఇంచ్ లోతు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంతేనండి, హ్యాండ్ కర్వ్ అయిపోయింది గీయటం. ఇప్పుడు కింద వైపు ఒక 6.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా గీసేసుకోవటమే, అంతేను హ్యాండ్. ఇప్పుడు దీని ప్రకారం ఆ 2 క్లాతులు కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతుకి నేను ఈ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే దీనికి జాయింట్ పడలేదు కాబట్టి జాయింట్ పడని క్లాత్ కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇక్కడ పైన కట్ చేసిన క్లాత్లు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవటమే. వేరే ఏమైనా క్లాత్లు ఉన్నా సరే, ఇంకా చాలానే క్లాత్లు మిగులుతాయి కదా.
ఇప్పుడు ఈ 2 క్లాతులు కూడా దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే. ఇక్కడ హైట్ దీనంత లేదండి, కొంచెం ఎగుడు దిగుడు వచ్చిందనమాట. హైట్ ఒక 2 ఇంచెస్ వరకును, ఇదిగోండి 1 ఇంచ్ వరకు హైట్ ఎగుడు తక్కువ వచ్చింది. సో దీని ప్రకారం పైన షోల్డర్ దగ్గర కట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం కట్ చేసేసుకోవటమే. అంతేను, కరెక్ట్గా సరిపోయింది హ్యాండ్ కటింగ్. ఇంకా మిగిలింది షేప్ బెల్ట్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టాను అనమాట. ఒకవైపు ఏమో 4 ఇంచెస్. ఇక్కడ ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒక చేత్తో మీకు కొలతలు చూపిస్తున్నాను అనమాట. ఒకవైపు 4 ఇంచెస్, ఇంకోవైపు 3.5 ఇంచెస్. 3 క్లాత్లు ఒకేసారి కట్ చేసేసుకోవటమే, అంతేనండి. ఇప్పుడు 3 బ్లౌజులు కటింగ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీకు ఎవరికన్నా ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్లోని వీడియోస్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు 3 ఇలాగా పర్చేస్ చేయటమే. అలానే నేను మెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా కట్ చేశానండి. ఇవన్నీ లైనింగ్లే కదా, మెయిన్ ఫ్యాబ్రిక్లు కూడా కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పింక్ కలర్ బ్లౌజ్ మాత్రమే కటింగ్ చూపిస్తున్నాను. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగ హాఫ్కి ఫోల్డ్ చేసేసి హ్యాండ్స్ ఇలా ఫుల్గా పెట్టేసేసి ఒకవైపు బ్యాక్ పార్ట్, దాని ఎదురుకుంటా ఫ్రంట్ పార్ట్, ఇటు వచ్చి షేప్ బెల్ట్లు కరెక్ట్గా సరిపోయిందనమాట బ్లౌజ్.